ఆశల ఆరాటంలో జీవన పోరాటం రెండవ భాగం. డాక్టర్ మౌళి ఇష్టం లేని పెళ్లి చేసుకుని భా భార్య అయిన జయంతితో కలవలేక కాపురం చేయలేక మదన పడుతూ ఉంటాడు. తాగుడు మైకంలో జయంతిని మంజులుగా భావించి దగ్గరవుతాడు. జయంతి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇంతలో అన్న వదిన వస్తే వాళ్ళను కూడా దూషిస్తాడు మౌళి. జయంతి పుట్టింట్లో కూడా లేదని, అక్కడి నుంచి కూడా ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయిందని తెలిసి అంతా కుమిలిపోతారు. కథ కొనసాగుతుంది. కృష్ణపక్షపు తదియచంద్రుడు ఉదయించి నడునెత్తికొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సన్నగా రాజేశ్వరమ్మ గురక వినిపిస్తోంది. సిగ్గుగా తలవంచి కూర్చున్న శాంత చేయి పట్టుకుని లేవనెత్తుతూ, ఇలా రా, ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకున్నావో, ఎవరూ లేని పేద ఇంటి పిల్లను ఎందుకు చేసుకున్నావో చెప్తాను అంటూ కిటికీ దగ్గరకు నడిచింది. కిటికీ రెక్క తెరిచి అలా బయటికి చూడు, ఏమిటి కనిపిస్తోంది ప్రశ్నించాడు మూర్తి నవ్వుతూ. మంజుల, మురళి నిద్రపోతున్నారు అంది శాంత. ఎలా ఎలా ఏమిటి? అమాయకంగా అందంగా ఉన్నాయి వారి వదనాలు. అమ్మ రోగిష్ఠుదైపోయింది. వాళ్లను పెంచి పెద్దవాళ్లను చేసే బాధ్యత నీది. వాళ్ల కోసం, వాళ్ల సంరక్షణ కోసం, మనిషి కోసం పెళ్లి చేసుకున్నాను. శాంతకు నవ్వొచ్చింది. సిగ్గు సడలించుకొని నెమ్మదిగా అడిగింది, పాపం, పెళ్లి చేసుకునే వయసు ఇంకా రాలేదా మీకు అంది. అబ్బో, బాగా మాట్లాడగలవే. వయస్సుంది నిజమే, కానీ ఆమె ఆరోగ్యవంతురాలై ఇల్లు సవరించుకుంటుంటే ఇంకా కొన్నాళ్లు పోయాక చేసుకునేవాడిని. నెల రోజుల క్రితం అనుకుంటాను అమ్మ వాళ్ళ గుండె నొప్పి వచ్చింది. పిల్లల్ని జాగ్రత్తగా చూడమని పని మనిషికి చెప్పి వెళ్ళిపోయాను ఆఫీస్కి. నేను తిరిగి వచ్చేసరికి మంజు అమ్మ మంచం దగ్గర కూర్చొని ఏడుస్తోంది. మౌళి ఓదార్చుతున్నాడు. ఎందుకు ఏమిటి అని ప్రశ్నిస్తే, పని మనిషి ఇదేదో అల్లరి చేసిందని కొట్టిందట. దాని బుగ్గలు కందిపోయి ఉన్నాయి. ఆకలేస్తుందన్నయ్య అంటూ ఏడుపు మొహం పెట్టాడు మౌళి. మాట రాక ఆయాసపడుతున్న అమ్మ కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతున్నాయి. ఆ క్షణంలో అనుకున్నాను తొందరగా పెళ్లి చేసుకోవాలని. అదే అమ్మ ఆయాసం తగ్గాక హెచ్చరించింది. చాలామంది కట్నంతో పిల్లనిస్తామని వచ్చారు, కానీ నాకు కావాల్సింది కట్నం కాదు. నా తల్లిని తన తల్లిగా, నా తమ్ముళ్ళని తన పిల్లలుగా, మాటలే రాని పసిది మంజుల. దాన్ని గౌరవించి ప్రేమించే ఉన్నత హృదయమున్న వ్యక్తి భార్యగా రావాలి అని ఈ మాటలే నాకు సంబంధాలు తెచ్చిన రమణయ్య గారికి చెప్పాను. అప్పుడు ఆయన సంతోషంగా నవ్వుతూ, అయితే మూర్తి తల్లి తండ్రి లేరు, స్కూల్ ఫైనల్ చదివింది, వేలు విడిచిన మామగారింట్లో ఉంటుంది, చాలా నెమ్మదస్తురాలు, కట్నం ఏమీ లేదు, పెళ్ళేదో చేసేస్తారట, పిల్ల బంగారు బొమ్మలా ఉంటుంది అన్నారాయన. ఎవరు శాంత అమ్మాయి? శాంత బుగ్గ మీద చిటిక వేశాడు మూర్తి. పోండి, సిగ్గుపడింది శాంత. నీ మీద ఎక్కువ బరువు బాధ్యత ఉంచుతున్నాను కాబోలు. బరువు బాధ్యత ఏమిటి? మీరు చెప్పినవి నా కర్తవ్య నిర్వహణలో ఓ భాగం అంతే. తృప్తిగా నవ్వి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు మూర్తి. మంజుల, మౌళి అందంగా బొమ్మల్లా ఉన్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే జంట చాలా బాగుంటుంది కదూ అంది శాంత వారి వైపు చూపుడు వేలుతో చూపిస్తూ. ఇవాళేనా? బాగుంది, పెద్దవాళ్ళయ్యాక. అదా, నాన్నగారు ఎప్పుడో చెప్పి పోయారు మంజులను ఈ ఇంటి కోడల్ని చెయ్యమని. మీ నాన్నగారు చెప్పారా? అవును శాంత, మా మామయ్య గారికి అమ్మకి కూడా అక్క చెల్లెళ్ళు లేరు. మంజులంటే మా అందరికీ ప్రాణం. సంవత్సరం పైన అయ్యింది మా నాన్నగారు పోయి. ఆయన పోతూ నాకు చెప్పారు, మౌళి, మంజుల పెద్దవాళ్ళయ్యాక వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యి, మంజులను పరాయింటికి పంపించకు అంటూ. నాన్నగారు పోయిన దగ్గర నుంచి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది. చిన్న పిల్లవి, ఏదో కమ్మని కలలు కంటూ అత్తవారింట్లో అడుగుపెట్టిన నీకు ఈ సోదంతా చెప్తున్నాను. చాలా రాత్రైంది, నిద్రపోదాం అన్నాడు మూర్తి. సోదా, మీరు చెప్పకపోతే నాకెలా తెలుస్తాయి ఈ సంగతులు? చిన్నగా నవ్వింది శాంత. ఒక నెల తిరిగి వచ్చేసరికి 4 ఏళ్ల మంజుల, 8 సంవత్సరాల మౌళి బాగా మాలిమైపోయారు శాంత దగ్గర. అత్తగారు వంట పనిలోకి వెళ్ళనివ్వలేదు. శాంత మొదటి 4-5 రోజులు బిడియంగా తిరిగిన తర్వాత వదినా అని ఆప్యాయంగా పిలుస్తున్నాడు. మూర్తి కన్నా 2 ఏళ్లు చిన్న అయిన శంకరం మంజులను బ్రతిమలాడి అన్నం తినిపించి మౌళికి తలదువ్వి బట్టలు వేసి స్కూలుకు పంపించి, రామ్మూర్తి, శంకరం ఉద్యోగాలకు వెళ్ళేసరికి కమ్మగా వండిపెట్టి అత్తగారి కణకుగా సేవలు చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొని ఆ ఇంట్లో వ్యక్తులందరికీ ఆత్మీయురాలైపోయింది శాంత. ఓ సంవత్సరం గడిచేసరికి రాజేశ్వరం ఆరోగ్యం కాస్త కుదుటపడింది. మంజుల పలకా బలపం తీసుకుని స్కూలుకు వెళ్తోంది. రాజేశ్వరమ్మ వంట పని చూస్తుండడం వల్ల మౌళి, మంజుల ఇద్దరికీ సాయంత్రం చదువు చెప్తోంది శాంత. చిలిపిగా అల్లరి చేసే మౌళిని మృదువుగా మందలించి మళ్ళీ
నా రాగి జుట్టు బాబు, అందమైన బాబు కదూ, నా అందగాడు, నా బంగారు తండ్రికి వదిలి మీద కోపం రాలేదు కదూ అంటూ అతని బుగ్గలు తల ముద్దు పెట్టుకునేది శాంత. ఛీ పో, ఎంగిల్ చేశావు అంటూ ఆమె చీర చెంగుతో బుగ్గలు తుడిచేసుకునేవాడతను. మౌళి నా బుగ్గ ఖర్చేశాడు అంటూ రిపోర్ట్ చేసింది మంజుల. పోనీ మొగుడేగా, నువ్వు అతను బుగ్గ ఖర్చేయి అంటూ నవ్వింది శాంత. తాను నవ్వుతూ, పోవే నీ హాస్యం నువ్వును, నిజంగా ఖర్చానేమో, అల్లరి వెదవ చూడు అంది రాజేశ్వరమ్మ. మంజుల కందిన బుగ్గలు చూసి మౌళి అని గట్టిగా పిలిచింది శాంత. ఎందుకు వదినా అని వచ్చి అన్నింటికి నన్నే కోప్పడతావు, అదంటే అందరికీ ముద్దు, కోతిలాగుంటావు అంటే మరేం చేస్తారేమిటి, బుంగమూతి పెట్టాడతను. గలగలా నవ్వింది శాంత. అలా అన్నావేమో మంజు అంటూ. కోతి అంటూ నాలుగు చాచి మళ్ళీ అతని వైపు చూస్తూ వెక్కిరించింది మంజుల. నిన్ను పెళ్లి చేసుకొని పో అన్నాడతను. రాజేశ్వరమ్మ శాంత నవ్వుకున్నారు వాళ్ళ మాటలు వింటూ. అవుతారో కాదో కానీ వారిద్దరిలో భార్యాభర్తలము అనే భావం నూరిపోస్తున్నావే శాంత అంది రాజేశ్వరమ్మ. అవకేం చేస్తారు, మా తోటి కోడలు చాలా మంచిది, తప్పు అలా కోతనొచ్చా బావని, మీ బావ అందంగా దొరలా ఉంటాడు అనాలి, రా నూనె రాస్తాను అంటూ ఎర్రగా కమిలిన బుగ్గకు నూనె రాస్తూ, మౌళి తప్పు కదూ, ఇలా కరిచేస్తావా, ఈసారి ఇలా చేశావంటే ఊరుకొని తెలుసా అంది శాంత. దానిష్టం వచ్చినట్టు వాగితే నేను ఊరుకోను అన్నాడతను. పసివాళ్లను హాస్యమాడిన మాటలు వారి హృదయాల్లో నాటి మొలకెత్తి మహావృక్షాలు అయిపోతాయని, తామెవ్వరూ పెకిలించలేమని ఊహించలేని పెద్దలందరూ మౌళి భార్య మంజు అంటూ వచ్చారు. బొద్దుగా తెల్లగా అందంగా ఎదుగుతున్న మంజుల తనదే అనే భావం మౌళి హృదయంలో స్థిరపడింది. మౌళికి తాను కాబోయే భార్యను అనుకుంటోంది మంజుల. కాలం పరుగులు పెడుతోంది. శంకరానికి సంబంధం చూసి పెట్టమని రమణయ్య గారిని అడిగాడు మూర్తి. ఎలాంటి పిల్ల, కట్నం తెచ్చేదా, మంచి మనస్సు తెచ్చేదా అన్నాడాయన. నవ్వాడు మూర్తి. కట్నం తెచ్చే అమ్మాయి అందరికీ మంచి మనసు ఉండదంటారా అని. భేషైన సంబంధం ఉంది, కొంప గోడు ఉన్నవాడు కాబట్టి ఎలా లేదన్నా 4,000 ఇప్పిస్తాను, అమ్మాయి కాస్త ఛాయ తక్కువ, ఏమంటావు కళ్ళజోడులోంచి చూశారు రమణయ్య మూర్తి వైపు. తమ్ముడు వెళ్ళి చూస్తాడు, మంచి రోజు చెప్పి మీరే తీసుకెళ్ళండి, వాడికి నచ్చితే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు మూర్తి. 4,000 కట్నం, 1,000 రూపాయలు విలువ చేసే సారె తెచ్చింది కాత్యాయిని. కానీ 2 నెలలు పూర్తి కాకుండానే ట్రాన్స్ఫర్ ఆర్డర్లు తెచ్చుకున్న తమ్ముడి వైపు ఆశ్చర్యంగా బాధగా చూశాడు మూర్తి. నేనెప్పుడూ అనుకున్నాను వీడు ఉడాయించేస్తాడు, వెళ్ళని ఏం చేస్తాం, ఏదో తల్లి ఉండని బ్రతికున్న 4 రోజులు నా పిల్లలు నా దగ్గరుంటారనుకున్నాను అంటూ కంటతడి పెట్టుకుంది రాజేశ్వరమ్మ. ఎందుకమ్మా అలా బాధపడతావు, రెక్కలు వచ్చిన పక్షి తల్లి రెక్కల్లో ఎన్నాళ్ళుంటుంది, అయినా వేరుగా ఉంటే ఖర్చు వెచ్చాలు బాధ్యత తెలుస్తాయి, 1000 ఏళ్లకైనా వేరుకుండ తప్పదు అని నువ్వే అంటూ ఉంటావుగా అన్నాడు నవ్వుతూ మూర్తి. నిజమేరా బాబు, కానీ కుండ వేరవుతే గుణం వేరవుతుందట, అయినా శాంతలాంటిది కాదు కాత్యాయిని. రాజేశ్వరమ్మ మాటలు విని ఉలిక్కిపడింది శాంత. 6 నెలలు పూర్తి కాలేదు కాత్యాయిని కాపురానికొచ్చి. ఈ 2 నెలల కాలంలో 1 నెల పుట్టింట్లో ఉంది. ఇంతలో ఆమె ఆంతర్యం ఎలా కనిపెట్టేశారత్తయ్య. కాత్యాయిని మనసు చిన్నది కావచ్చు, కానీ తన కొడుకునెందుకు నిందించరు, అయినా అతనికి అసలు ట్రాన్స్ఫర్ అయిపోతే అతను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని, కాత్యాయిని ఏమేమో చెప్పిందని, అబ్బా ఎంత త్వరగా ఆలోచించి నిర్ణయానికి వచ్చేశారు అనుకుంటూ, అత్తయ్య పోన్లేండి, చిన్నపిల్లల్లా మరెవ్వరి దగ్గర అనకండాలా అంటూ నవ్వేసింది శాంత. ఎవరి దగ్గరంటానో, మన ఇంటికి వచ్చాక అది మన పిల్ల కాదు, కానీ ఓ ఏడాది పాటన్నా తోటికోడళ్ళు ఇంట్లో కలిసిమెలిసి తిరిగితే బాగుండును అనుకుంటున్నాను. మరి ఆ సంగతి అట్టే మనసులో పెట్టుకొని బాధపడకమ్మా. శంకరం ఖర్చుదారి మనిషి, నీకు తెలుసు. వాడి డబ్బు ఇంటి ఖర్చుల కోసం ఇవ్వడానికి బాధపడతాడు. వాడి శ్రేయస్సు కోరిన వారమైతే దానంత మంచి పని ఇంకా లేదు. ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడో ట్రాన్స్ఫర్ అయిందో వెళ్ళని, ఇల్లు సంసారం బాధ్యతలు తెలిసొస్తాయి. కలిసి ఉండి మనసులు కలవకపోయినప్పుడు పోట్లాడుకోవడం కన్నా ఇలా విడిగా బ్రతుకుతూ కష్టసుఖాల్లో ఒకరి కోసం ఒకరు అనుకుంటూ ఉండటం అదే 10,000. నలుగురు మెచ్చుకుంటారు. వాడొచ్చాక మరేమీ అనకు. శాంత మంచి పిల్ల, ఎందుకు పోట్లాటలు వస్తాయి. మూర్తి మాటకు అడ్డొచ్చింది రాజేశ్వరమ్మ.
ఒకరు మంచివారైనంత మాత్రాన పోట్లాటలు రావనేదేముంది? ఎవ్వరిని చెడ్డవారని చెయ్యొద్దు. మనం చేసేదేముంది? ఉన్న 2 రోజులు ముళ్ళ మీద ఉన్నట్లుంది మనింట్లో. మా వాళ్ళింట్లో ఇలా వండరు, మాకిలాంటి అలవాట్లు లేవు అని మొహం మార్చుకుంది. కడుపు నిండా ఆహారం తినేది కాదు. ఎందుకు నాయనా? ఏదన్నా అన్నా భయం. నువ్వు మీ ఆవిడ నా నోరు నొక్కేస్తున్నారు. ఎందుకనాలమ్మా? మీ అమ్మ మంచిది కాదు, నోరు పారేసుకుంటుంది అంటే మేమెలా సహించాలి? నీకెందుకు రామకృష్ణ అంటూ కాలం దొర్లించేయి. మనిషితో పాటు మనస్సు, దానికన్నా ఏపుగా స్వార్థం అన్నీ ఎదిగిపోతాయమ్మా. పాలు తాగే బిడ్డ నవ్వులోని నిర్మలత్వం, నవ్వు అన్నం తినే 10 ఏళ్లవాడి నవ్వులో ఉండదు. మరోలా అనుకోకు. మొదట తల్లి చెప్పే మాటలు పిల్లలు వినాలి. ఆ పిల్లలే ప్రాజ్ఞులై ప్రపంచంలో బ్రతికేటప్పుడు ఆ పిల్లల మాట తల్లి అంగీకరించాలి. మేమంతా హాయిగా బ్రతకడమేగా నీకు కావాల్సింది. ఈ ట్రాన్స్ఫర్లు నిన్ను నన్ను బాధ పెట్టినంతగా వాడిని బాధించలేదు. పైగా సంతోషంగా ఉన్నాడు. బహుశా 2-3 రోజుల్లో కాత్యాయిని వస్తుంది. మరి కాపురానికి సరిపడా సామాన్లు ఇంట్లోవి ఇచ్చేయండి. మనకి ఇబ్బంది అంటే నెమ్మది మీద ఆ కావాల్సిన సామాన్లు మనమే కొనుక్కుందాం. శాంత, నువ్వు అమ్మ కూడా ఆ అమ్మాయిని శంకరాన్ని ఏమీ అనడానికి వీల్లేదు. సంతోషంగా మంచి రోజు చూసి వాళ్లతో నువ్వు కూడా వెళ్ళి కాపురం పెట్టించేయి అన్నాడు మూర్తి ఆజ్ఞాపిస్తున్నట్లు. అతని గొంతు గంభీరంగా ధ్వనించింది. ఆ గాంభీర్యం చాటున ఏదో సున్నితమైన బాధ. కందిన బుగ్గలు తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మౌళి. ఏం? ఎందుకు? ఎవరు కొట్టారు? అంటూ మౌళి తలనిమిరి కళ్ళు మొహం తన చీర చెంగుతో తుడుస్తూ, వయసొచ్చిన కొద్దీ కోపం లావైపోతోంది. ఎందుకు కొట్టారు మీ అమ్మ? నువ్వేం అల్లరి చేశావు? అయినా ఇంత గట్టిగా కొట్టుకుంటారా? బుగ్గలు ఎలా కందిపోయాయో సహించలేక బాధగా అంటూ మౌళిని దగ్గరకు తీసుకుని ఓదారుస్తున్న శాంత ముఖంలోకి చూస్తూ, అమ్మ కాదు అన్నాడు మౌళి. తుళ్ళిపడింది శాంత. మరెవరు కొట్టారు? తన భర్త ఎప్పుడు మౌళి మీద చేయి చేసుకోడు. శంకరం ఊళ్ళో లేడు అనుకుంటూ రోషంగా మరెవరు కొట్టారు అని అడిగింది. ఆ రాక్షసి చిన్న వదిన. ఎందుకు కొట్టింది? మరేమో ఆవిడ జాకెట్ బావిలో పారేసింది, దాన్ని బాధేసింది వదన. అమ్మ చూడకుండా మంజు ఏడవకుండా గమ్మున ఊరుకుంది. నేనేమో అంటూ జంకుగా శాంత మొహంలోకి చూశాడు. నువ్వేం చేశావు? అతని జబ్బపట్టి ఊపుతూ అడిగింది శాంత. తిట్టాను. ఏమని? నువ్వు రాక్షసముండవి, కొట్టావు. లేకపోతే మా మంజునెవ్వరూ కొట్టరు అన్నాను వదిన లెంపలు వాయించేసింది. సరే, నేను అడుగుతాలే, కానీ పెద్దవాళ్లను అలా తిట్టొచ్చా? ఇంకెప్పుడు పెద్దవాళ్ళను అలా తిట్టనని చెప్పి దేవుడికి దండం పెట్టు అంది శాంత. అలా అంటూ దేవుడి దగ్గర దండం పెట్టుకుని మౌళి తల హృదయానికి హత్తుకుంది కొంత తృప్తిగా. తర్వాత మంజులను పిలిచి, మంజు, అక్కయ్య జాకెట్ నువ్వెందుకు తీసావు అని అడిగింది. ఆ పిల్ల నా వైపు జాలిగా చూస్తూ, చినుకులు పడతాయని తాడుమించి కర్రతో లాగాను, కింద పడిపోయిందక్కయ్యా అంటూ ఆగిపోయింది మంజుల. 2 చేతులతో మంజులను దగ్గరికి తీసుకుంటూ, నిన్ను కోప్పడిందా అని అడిగింది శాంత. అవునన్నట్టు తలూపింది మంజుల. జంకు బిడియం లేకుండా పరాయి పిల్లల్ని ఎలా దండిస్తాం బాబు? అయినా అత్తయ్య అన్న మాటలు అక్షరాల నిజం. కలిసిమెలిసి ఉండే తత్వం కాదు కాత్యాయనిది. ఇంట్లో అశాంతి రేగకుండా ఉండాలంటే వారు వేరు వెళ్ళడం ఎంతైనా మంచిది అనుకుంటూ బరువుగా నిట్టూర్చింది శాంత. శంకరం తన ఉద్యోగపు ఊరిలో కాపురం పెట్టాడు. కిమ్మనకుండా కాత్యాయిని అవసరమని అడిగిన సామాన్లన్నీ ఇచ్చేసింది శాంత. శాంత, అడిగినవన్నీ ఇచ్చేసుకుంటారా? వాడొక్కడేనా నా కడుపున పుట్టింది? మీ సంసారానికి ఏమున్నాయి? రేపొద్దున మౌళికి ఏమిస్తావు? ఇంట్లో ఇవి ఇచ్చే ప్రతి పైసా లెక్క కడతాడేవాడు అంటూ అంది తీవ్రంగా బాధపడుతూ. మందలించింది రాజేశ్వరమ్మ. పోన్లేండత్తయ్యా, రేపు మామిడి తోట మీద డబ్బొస్తుందిగా, కొనుక్కుందాం అని నవ్వేసింది శాంత. దానిలో వంత అడగడా నీ మరిది? పోనీ ఇచ్చేద్దాం, మనకి మిగిలేదేముంది? అబ్బా ఊరుకోండత్తయ్యా, 4 కొడుకులున్నాక 4 రకాల మనస్తత్వాలున్న కోడళ్ళొస్తారు. మీరే మీ కొడుకుల్ని కోడళ్ళని అంటే పైవాళ్ళనరు? మీ పురాణం స్నేహితురాల దగ్గర మా చిన్న కోడలు ఇలా అనేమి చెప్పకండి, మీ దగ్గర అలాగే అని చాటుగా రాజేశ్వరమ్మ తక్కువేమిటి అని నవ్వుకుంటారు. కోడళ్ల మాటేమిటి? మీ 3 కొడుకులని 3 రకాల మనస్తత్వాలు. నన్నే అంటావు కానీ దాని గడుస్తనం బాగులేదు అనవు అంటున్న రాజేశ్వరమ్మ. అబ్బబ్బా, ఇంకా విషయం వదిలేస్తారా? నన్ను ఇంట్లోంచి పొమ్మన్నారా అని మూర్తి అరిచేసరికి మౌనంగా ఉండిపోయింది. నవ్వుకుంది శాంత.
తోట కాపు పట్టిందనగానే వచ్చాడు శంకరం. ఒక పూట ఉండి వెళ్ళిపోతూ తోట అమ్మాక డబ్బు పంపిస్తావు కదూ అన్నాడు మూర్తి వైపు చూస్తూ. డబ్బు కాస్త జాగ్రత్తగా ఖర్చు చేస్తుండాలిరా తమ్ముడు అన్నాడు మూర్తి. జాగ్రత్తగానే కాలక్షేపం చేస్తున్నాం కాబట్టే అప్పులు చేయవలసిన అవసరం పట్టలేదు. కొత్త సంసారం కదా, ఏవేవో కొనుక్కోవాలి. నా మాస్టర్ గిరితో టేబులు కుర్చీ ఇలాంటివేం కొంటాను. తోట అమ్మగానే సగం డబ్బు పంపించు. అలా అంటున్న తమ్ముడి వైపు తేరిపార చూశాడు మూర్తి. చరుణ యువతలకొస్తూ, నీ భార్యని తెమ్మన్రా, టేబులు కుర్చీలు ఇక్కడ మాత్రం ఉన్నాయా అంది రాజేశ్వరమ్మ ఉక్రోషంగా శంకరం వైపు చూస్తూ. అమ్మా మందలింపుగా అన్నాడు మూర్తి. అవును, కట్టుబట్టలతో రాలేదమ్మా ఉదాసీనంగా అన్నాడు శంకరం ఇబ్బందిగా కదిలి కూర్చుంటూ. అలాగేరా, అమ్మ మాటలకేమిటి అన్నాడు మూర్తి. వాటా అని అనకుండా ప్రతి సంవత్సరం తోట అమ్మిన డబ్బు 2 ఎకరాల పొలంలో వచ్చిన పంట తీసుకుపోతున్నాడు శంకరం. సగం ఆదాయం తీసుకువెళ్ళడం తెలుసు, కానీ తల్లి తమ్ముడు వారికయ్యే ఖర్చులలో వాటా తనకి ఉంటుందని తెలియదు కాబోలు అంటూ గొణిగేది రాజేశ్వరమ్మ. పోనీలే అమ్మా, నేను ఇంటికి పెద్దవాడిని, వాడు చిన్నవాడు. నా తమ్ముళ్ళు సౌఖ్యంగా సంతోషంగా బ్రతికితే నాకు చాలు. అయినా వాడు వాటా తీసుకున్నంత మాత్రాన మనకేం లోటొచ్చింది? ఎలా అయినా పిల్లల మీద తల్లికి పక్షపాతం ఉంటుంది అని అనిపిస్తుంది ఇప్పుడు. నేను బ్రతికుండగా నీకు మౌళికి ఏ లోటు రానివ్వను. శంకరాన్నేమీ అనకు అంటూ మృదువుగా మందలించేవాడు మూర్తి. రోజులు సాఫీగా దొర్లిపోతున్నాయి. బారులు తిరిన కొండలపై తెరచాపల నల్లని మబ్బులు, ఆ పైన నీలాకాశం. ఆ నీలాకాశంలో రెక్కలు చాచిన పక్షిలా బంతిపువ్వు రంగుతో అదొక సౌందర్యాన్ని సంతరించుకుంది. అరుణ కిరణాలు అందుకుంటున్న తెల్లని మబ్బు. ఆర్పిఎం స్కూల్లో హడావిడిగా తిరుగుతున్నారు. యూనిఫామ్లో ఉన్న మిస్సమ్మలు పిల్లలు. స్కూల్ ముందున్న చర్చి రంగురంగుల కాగితపు పూలతో, ఎలక్ట్రిక్ బల్బులతో అలంకరించబడి ఉంది. సినిమా రికార్డుల గోలలో పిల్లలు పెద్దల మాటలు గజిబిజిగా వినిపిస్తున్నాయి. గార్డెన్లో విరబూచిన చామంతులు, గులాబీలు, ఆ వాతావరణమంతా అందంగా కోలాహలంగా ఉంది. లోపల అంతా కలే చూశారు మౌళి. హిందూ మతాన్ని నిరసిస్తూ రాతి బొమ్మలు, కాగితపు చిత్రాలు పూజిస్తారంటూ హేళన చేసే క్రైస్తవులు బొమ్మను వేసి యేసు పుట్టాడు పాటలు పాడి అట్టహాసం చేస్తారు. విగ్రహం లేకపోవచ్చు, కానీ యేసువి ఉన్నాయి చిత్రపటాలు. పేర్లు వేరుగాని భగవంతుడొక్కడే. అది గ్రహించి హిందూ మతపు దేవుళ్ళని, ఆచారాల్ని హీనంగా చూడడం ఎప్పుడు మానేస్తారో. మరి తెలుగు మాస్టారు చెప్పినట్టు పరమత సహనం లేని ఏ మతము గొప్పది కాదు. పరమతాన్ని దూషించే వ్యక్తి అహంకారి అవుతాడు, కానీ సాత్వికుడవుతాడా? సంఘానికి క్షేమకారి అవుతాడా అనుకుంటూ వాడి హడావిడికి నవ్వుకుంటూ మంజు గట్టిగా పిలిచాడు మౌళి. నీలం పరికిణి, తెల్లని జాకెట్టు, 2 జడల అమ్మాయి తుళ్ళిపడ్డట్టు వెనుతిరిగి చూసింది. వచ్చేశాడే అనుకుంటూ విసుగ్గా అతని దగ్గరకొచ్చి, ఎందుకని అంత గొంతు చించుకుంటున్నావు నవ్వుతూ అడిగింది. పొద్దు పోలేదా? ఇంటికి రాకుండా ఏమిటిక్కడ? ఏం పని నీకు? రాపోదాం అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు మౌళి. యేసు పుట్టాక కానీ నేను రాను. నువ్వేమిటి మధ్యన అత్తయ్యతో అలా చెప్పావా? బుంగమూతి పెట్టిందామె. ఓహో, యేసు పుట్టేసరికి 12 అవుతుంది. అప్పటిదాకా నిద్ర పాడు చేసుకుని ఉండొద్దు. జ్వరం పడొచ్చావు మంజు. మదర్కి చెప్పేసిరా అన్నాడు బ్రతిమలాడే ధోరణిలో. డ్యాన్స్లున్నాయి, నాటకంలో నాకు పోర్షన్ ఉంది. చచా, నీతో నాకేమిటి? వెనకే తిరుగుతూ చదువు సంధ్య లేదుగా చిరాగ్గా అంటున్న ఆ పిల్ల మొహం రోషంగా చూస్తూ. మంజు అన్నాడు తీవ్రంగా మౌళి. మరి వస్తా, రాత్రి ఒంటరిగా ఇంటికి రాలేను. వస్తా ఉండు. ఏయ్ మౌళి, మర్చిపోకేం. టాటా టాటా బై బై. కిలకిల నవ్వుతూ పరిగెత్తి అక్కడ పిల్లలతో కలిసిపోయింది మంజుల. తల విసురుగా ఎగరేసి గబగబా గేటు దాటి రోడ్డెక్కాడతను. తమ్ముడు, బాబు, మౌళి తట్టి పిలిచాడు మూర్తి. బద్ధకంగా ఒత్తిగిలి. ఎందుకన్నయ్యా అన్నాడు. వెళ్ళి మంజులను తీసుకురా. వింటూనే కోపం వచ్చింది అతనికి. కానీ అన్నయ్యని ఎలా ఎదిరించటం? లేచి కూర్చుంటూ, చలి, ఇంత రాత్రివేళ? అబ్బా అమ్మ మరీను అన్నాడతను. నే పెడతాలే, పడుకో అన్నాడు మూర్తి. నేనే పెడతాలే, కానీ మంజులని బాగా ముద్దు చేసేస్తున్నారన్నయ్యా అంటూ షర్టు వేసుకున్నాడు. క్రిస్టమస్ కదూ, చిన్నపిల్ల, ఏదో సరదా, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు మూర్తి. ముఖం కడుక్కోవా? కోపంగా మంజుల వైపు చూస్తూ అడిగాడు మౌళి. నువ్వొచ్చి అరుస్తున్నావు, మరి పద, ఇంటి దగ్గర కడుక్కుంటాలే అంది మంజుల చనువుగా అతను చేయి పట్టుకుంటూ. ఆ పిల్ల ఎర్రని పెదాలు, గులాబీ బుగ్గలు చూస్తూ చిన్నగా నవ్వి, నువ్వేం వేషం వేశావు అని అడిగాడు.
మరియమ్మ అతని వెనక గబగబా నడుస్తూ చెప్పింది. మంజుల పకపక నవ్వుతూ, మరిడమ్మ లాంటి నీకు మరియమ్మ పోర్చనా అన్నాడతను. చెప్పో, నువ్వే అలా అన్నావు, కానీ నా మొహం ఎంతో అందంగా సౌమ్యంగా ఉంటుందట. స్కూలు టీచర్లందరూ నన్నే సెలక్షన్ చేశారు. మరి మా మదర్ ఏమన్నారో తెలుసా? స్కూలు మొత్తం అందరికన్నా అందమైన దాన్నట. అమాయకంగా సంతోషంగా అంది మంజుల గొంతు. అబ్బా, అంత అందమైన దానివేం అంటూ ఆ పిల్ల బుగ్గ గట్టిగా చేత్తో రాసి, చూడు నా చేతులు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడతను. రెండవ బుగ్గ పరికిణీతో తుడిచేసుకుంటూ, అత్తయ్యతో చెప్తానుండు నీ పని అంది. ఏమని? కొంటెగా నవ్వాడు. నువ్వు నన్ను కొట్టావని. అయితే నిజంగా కొట్టనా? తిరిగి కొట్టేస్తా చిన్నగా ఆ పిల్ల మీద మొట్టాడతను. అతని చెవి మెలిపెట్టింది మంజుల. ఇద్దరూ గలగల నవ్వుకున్నారు. అదేమిటే, వేషంతోనే వచ్చేసినట్టున్నావు? తలుపులు తీసి బుగ్గలు నొక్కుని నవ్వుతూ అడిగింది రాజేశ్వరమ్మ. మౌళి నిలవనిచ్చాడో కాదత్తయ్యా, కడిగేసుకున్రా అంటే నీకు తన వేషం చూపిస్తానని వచ్చిందమ్మా మౌళి జవాబు. ఒరే మూర్తి, ఇలారా. శాంత, చూడు మన మంజు ఎంత బాగుందో. వేషంలో ఎలాంటి చీర కట్టారో అప్పుడెలా ఉందో. గుళ్ళో పార్వతీదేవిలా బొట్టు లేదనుకో. రాజేశ్వరమ్మ మాట మధ్యలో నవ్వుతూ అన్నాడు మౌళి. శాంత, మూర్తి, రాజేశ్వరమ్మ అక్కడ క్రైస్తవులుగా ఏమేమిటి ఎలా చేశారో ప్రశ్నించి నవ్వుకుంటూ, కృష్ణుడు పుట్టినరోజు వేడుకలు చూస్తుంటే హేళన చేసే క్రైస్తవులు పాండురంగా రంగా అంటూ యేసు పుట్టినరోజున పాట కూడా పాడుతున్నారు అనుకున్నారు. టానిక్ తాగావే మంజు? సాయంత్రం భోజనం సరిగ్గా చేసావా అమ్మా అడిగాడు మూర్తి. భార్య మీద గొప్ప అభిమానం చూపిస్తున్నావు, కానీ పడుకోబోయే భోజనము చేసిందది, మందు తాగింది నవ్వుతూ అంది శాంత. చచ, అది కాదు వదనా, పడి లేచింది కదూ అందుకని అన్నాడు తడబాటుగా. అది కాదేమిటి? మళ్ళీ అదే భావం నీ గొంతులో వ్యక్తమవుతుంటే. వాడితో ఏమిటి శాంత, పోయి పడుకోరాదు? మౌళి, మీ వదినకి గొప్ప ఉబ్బలాటంగా ఉంది. మీరు తొందరగా పెద్దవాళ్ళు అయిపోతే బాగుండునని అన్నాడు. అతడు శాంతని పక్క మీద వాలుతూ, తాను పెద్దదైనట్టు అస్తమానం నాకు చదువు సంధ్య లేదని అంటుందన్నయ్య మంజు. మీరేమీ అనరని అదలా పెద్ద కబులు చెప్తే ఉదాసీనంగా అన్న వదినల వైపు చూస్తూ అన్నాడు మౌళి. ఎందుకు లేదు, ఈ సంవత్సరం అంటే శంకరం ఒంట్లో సుస్థి చేయడం, వాడిని బ్రతికించుకునేసరికి తలప్రాణం తోకకొచ్చింది. అందుకని ఇంట్లో ఉండిపోయాడు. కానీ మరి నీకు చదివే లేదా మంజు? భావన అలా అనొచ్చా? పౌరుషం వస్తే ఏం చేస్తాడో తెలుసా? ఏక బిగిన చదివేసి డాక్టర్ అయిపోయి నీ మెళ్ళో తాళి కట్టేసి పోబావా అంటూ తన పక్క మీద దబ్బున కూర్చుంది మంజుల. మే నెల ఆఖరి కావస్తోంది. ఎండలు తీక్షణంగా ఉన్నాయి. సాయంత్రం 6 గంటల వేళ ఆఫీస్ నుంచి వచ్చిన మూర్తి వాకిట్లో జాజిపందిరి కింద మంచం వాల్చుకొని కూర్చుంటూ, అమ్మా అని పిలిచాడు. శాంత, కాఫీ తేమ్మా, బాబొచ్చాడు అని కోడలికి చెప్పి కొడుకు దగ్గరికి వచ్చింది రాజేశ్వరమ్మ. ఇలా కూర్చో అమ్మా, తన పక్కన చోటు చూపించాడతను. అమ్మతో ఏమిటా అర్జెంట్ మాటలు, బట్టలన్నా మార్చకుండా అంటూ చిన్నగా నవ్వి అతని పక్కనే కూర్చుందామే. శాంత తెచ్చిన కాఫీ సిప్ చేస్తూ, మౌళి సంగతమ్మ, వాడిని విశాఖపట్నం పంపిద్దామని అంటూ తల్లి మొహంలోకి చూశాడు. ఏదైనా దొరికిందా బాబు? కుతూహలంగా అడిగిందామే. ఏమిటమ్మా, ఉద్యోగానికి అనుకుంటున్నావా? ఇప్పటి నుంచి ఉద్యోగం చేసిన కర్మ వాడికి ఏం పట్టింది? అయినా 17 ఏళ్ళు నిండని వాడికి ఉద్యోగం ఎవరిస్తారు? కాలేజీలో చేరుతాడమ్మా. బాగుంది. మనమెంత మన బ్రతుకులేపాటివి. పిచ్చి పిచ్చిగా ఆలోచించి గుట్టుగా కలో గంజో తాగి రోజులు వెళ్ళదీసుకుంటే చాలు. సంసారం నలుగురిలో తెలిసి వెలితి పడనీయకు. మొన్న శంకరం ఇబ్బందే, బోలెడు డబ్బు ఖర్చు పెట్టుకున్నావు. నీకున్న అభిమానం నీ తమ్ముడికి ఉంటుందిరా? ఎందుకుండదమ్మా పిచ్చి బాబు. తల్లిదండ్రుల దగ్గర పసివారిగా బ్రతికినప్పుడున్న అభిమానాలు, మమతలు ఎదిగి రెక్కలు వచ్చి ఎవరి బ్రతుకులు వారి బ్రతికేటప్పుడు స్వార్థాలు అసూయగా మారిపోతాయి. అయినా బాబు, జీవిత సౌఖ్యాలు రుచి చూసిన ప్రతి మనిషి స్వార్థపరుడైపోతాడు. పోనీలే అమ్మా, నాకన్నా చిన్నవాళ్ళు వాళ్ళు సంతోషంగా బ్రతికితే నాకంతే చాలు. మౌళిని చదివించాలనే అనుకుంటున్నాను. వాడు బాగా తెలివైనవాడు అవ్వవచ్చు. తెలివి నేర్పు ఉంటే ఎలా ఉన్నా బ్రతుకులో రాణించగలడు.
పెద్ద చదువులు చదివించే స్తోమత లేనప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఊరుకోవడం మంచిది, ఖచ్చితంగా చెప్పిందామే. నేను గుమాస్తా అని, శంకరం స్కూల్ మాస్టారు. మా ఉద్యోగాలు బ్రతుకులు ఎదుగుతాయని ఆశ ఎప్పుడూ లేదు. వాడినన్నా పైకి తేవాలనుందమ్మా. ఊరికనే ఉద్రేకపడక కాస్త నీ భార్యతో కూడా ఆలోచించు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, భార్య, పిల్లలు ఎవరి మీదనైనా మమతలు పెంచుకుని ఆలోచన రహితంగా ప్రవర్తించకూడదు. నీకు తమ్ములు అనే మమత, అభిమానం తప్ప ప్రపంచ జ్ఞానం లేదు. ఇంట్లోకి వెళ్ళిపోయింది రాజేశ్వరమ్మ. తాను పై చదువు చదివించలేకుంటే నిలదీసి ఎందుకు చదివించడు, ఎవరికోసం చదివిస్తావు అని అడగాల్సిన తల్లి ఇలా వద్దని వారిస్తుందేమిటి? అమ్మకి పట్నంలో చదువంటే భయం, ఎంతో ఖర్చు అవుతుందని. ఆ ఖర్చులు భరించలేక మా సంసారం పేదదైపోతుందనీను అని నవ్వుకున్నాడు మూర్తి. వారి సంభాషణ అంతా విన్న శాంత కాఫీ గ్లాసు భర్త చేతికిస్తూ, ఆమె మాటలకేమిటి, విశాఖపట్నంలో చదువుతాడు మౌళి, సీట్కి అప్లై చేయండి అంది. ఆగ్నేయాస్త్రాలు ప్రకృతిపై నినదించి అలసిన సూర్యుడు కంది కాంతి తగ్గి పడమటి కొండల చాటున విశ్రమిస్తున్నాడు. పక్షులు రథ చేస్తూ పడకలకి చోటు వెతుక్కుంటున్నాయి. ప్రకృతి సేద తీరుస్తున్నట్లు, చల్లగా లాలిస్తున్నట్లు మెల్లగా పవనుడు వీస్తున్నాడు. నేరేడు చెట్టు కింద సిమెంటు బెంచి పైన ఒత్తిగిలి పడుకున్న మంజుల ముంగురులు సవరిస్తూ, ఇంకొక 4 రోజుల్లో వెళ్ళిపోతాను మంజు, బాగా చదువుకుంటావు కదూ అడిగాడు మౌళి. చప్పున లేచి కూర్చున్న మంజుల కళ్ళు చెమ్మగిల్లాయి. మళ్ళీ ఎప్పుడొస్తావు బావా ప్రశ్నించింది మంజుల అమాయకంగా చూస్తూ. సెలవు దొరికినప్పుడు, అప్పుడింకా చదివించరు కాబోలు అనుకున్నాను, కానీ నేను మంచి మార్కులతో క్లాస్ తెచ్చుకుంటూ అన్నయ్య ఎంబీబీఎస్ చదివిస్తాడంట. అయితే నువ్వు డాక్టర్ అయిపోతావా మౌళి? ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అడిగింది మంజుల. మరేమిటనుకున్నావు, నన్ను పెళ్లి చేసుకోవాలంటే కనీసం నువ్వు BA చదవాలి తలెగరేశాడు మౌళి. చీపో, ఎర్రగా కోతిలా రాగి జుట్టు నువ్వెవరికి కావాలి, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అంటూ చప్పున సిమెంట్ బెంచి దిగి పరుగు తీసింది. మంజుల వెనకే పరుగు తీసి మంజుల జడ పట్టుకున్నాడు మౌళి. ఏమిటన్నావు అంటూ. నేనేమి అనలా, కోతినెవరు పెళ్లి చేసుకుంటారని అన్నాను తప్ప, కిలకిలా నవ్వింది మంజుల. చెప్పో మొండి, నీ ఇష్టం వచ్చినట్టను, నేను లక్ష్య పెట్టాను. ఇంకా 8 సంవత్సరాల దాకా దూరంగా ఉండిపోతాంగా, అందుకని. అబ్బా 8 సంవత్సరాలే, అప్పటికి చాలా పెద్దవాడివైపోతావు కదూ అంది మంజు అతను వెనక నడుస్తూ. ఇంటికొచ్చిన మౌళిని మంజులని ఇంత పొద్దుపోయేదాకా తోటలో తిరుగుతూ కూర్చుంటే పురుగు పుట్రా ఉంటాయి, పెందరాళ్ళే ఇంటికి రావాలని తెలీదు మందలించింది రాజేశ్వరమ్మ. మంజుల 3rd ఫారం పాస్ అయింది. స్కూళ్ళు కాలేజీలు తెరిచారు. గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ అయింది మంజుల. బావా యూనిఫామ్ కుట్టించావా? మూర్తి పక్కలో కూర్చొని అడిగింది. ఏం, ఇదివరకున్నవి చిరిగిపోయాయా? ఎలాగో 4 రోజులు కాలక్షేపం చెయ్యి, వచ్చే నెల కుట్టిస్తాను. మౌళిని విశాఖపట్నం పంపించాలిగా అనునయంగా అన్నాడు మూర్తి. అంగీకారంగా తల ఊపి మౌళి దగ్గరికి వెళ్ళింది మంజుల. కాలేజీలో సీట్ వచ్చిందా? ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు అడిగింది. బాధో సంతోషమో మరే భావమో ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడుస్తున్నావా? మరి నేను చదవడం నీకు ఇష్టం లేదా? తలదువ్వుకుంటున్న మౌళి చివాలున మంజుల వైపు చూస్తూ అన్నాడు. నాకు ఇష్టమే, కానీ నువ్వు వెళ్ళిపోతా ఉంటే ఎన్నో సంవత్సరాల దాకా ఎక్కడో ఉండాల్సి ఉంటుందని అనుకుంటుంటే అదోలా ఏడుపొస్తోంది. గబగబా రుమాలుతో ఆ పిల్ల కళ్ళు తుడుస్తూ, అలా నేను వెళ్తూ ఉంటే నువ్వు వేడిస్తే అందరూ ఎలా హాస్యం చేస్తారో తెలుసా? అప్పుడు ఉడుక్కుని ఇంకా ఏడవాలనిపిస్తుంది అన్నాడు మౌళి చిన్నగా నవ్వుకుంటూ. మౌళిని విశాఖపట్నం పంపించడానికి రేపు మంచి రోజే కదమ్మా అడిగాడు మూర్తి మజ్జిగకి చెయ్యి అడ్డు పెడుతూ. మజ్జిగ వెయ్యబోతున్న రాజేశ్వరమ్మ స్థాణువులా నిల్చుండిపోయింది క్షణం. చిన్నగా నవ్వి, అదేమిటమ్మా అలా అయిపోయావు? మజ్జిగ పొయ్యి, మన కుటుంబంలో అందరం గుమాస్తాలం, మాస్టార్లం, ఎదిగి ఎదగని బ్రతుకులు, చాలని జీతాలు, వాణ్ణి చదివిస్తానమ్మా. పిచ్చి బాబు, ఏ పక్షి ఎంత పైకి ఎగరగలదో అంతేకాని కాకిపిల్ల భూమండలం చుట్టి రాగలదా? ఎందుకు బాబు తాహతుకు మించి పరుగులు? కాలేజీలో చేర్చగానే సరా ఫీజులు, పుస్తకాలు, వాడి భోజనం, ఎలా తెస్తావు డబ్బు? వాడు మాత్రం మీలా ఎందుకు బ్రతకూడదు? అలా అడ్డు చెప్పకమ్మా, నా గుండెల్లో పిరికిపాలు పొయ్యకు. ఎందుకు చదివించలేను? పెద్ద చదువులు చదివిన వారంతా లక్షాధికారులేనా? ఇల్లు, భూమి, తోట, దొడ్డి అమ్మైనా సరే వాడిని చదివిస్తాను. వాడు మాలాంటి ఉద్యోగం చేయకూడదు. దైవం అనుగ్రహించి వాడు బాగా చదివితే మౌళిని డాక్టర్ని చేస్తానమ్మా దృఢంగా, ఆవేశంగా మూర్తి భోజనం ముగించి లేస్తూ చెప్పాడు.
ఏమో బాబు, కొంచెం నిదానంగా ఆలోచించు. వాణ్ణేదో పెద్ద డాక్టర్ని చేస్తానంటావు. తల్లిని కాదనలేను, కానీ ఈ చిన్న ఉద్యోగంతో వెనక ఉపాధి లేకుండా నువ్వెలా బ్రతుకుతావు? నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఉలిక్కిపడ్డాడు మూర్తి. తను తండ్రి కాబోతున్నాడా? కాపురానికి వచ్చిన ఇన్ని సంవత్సరాలకి శాంత తల్లి కాబోతోందా? తన హృదయంలో గుప్తంగా దాగిన కోరిక సఫలమవుతోందా? తన జీవితంలో ఎండమావిగా ఊహించిన ఒకానొక అనుభూతి ఓయాసిస్ తృప్తినిస్తోందా? తాను దురదృష్టవంతుడు కాదు, అదృష్టవంతుడు. తృప్తిగా నిట్టూర్చాడు మూర్తి కొన్ని క్షణాల తర్వాత. రాత్రి ఏకాంతంలో అడిగాడు మూర్తి శాంతని తన వైపు తిప్పుకుంటూ. అమ్మ ఏంటో అంటోంది, నిజమా అని. అబ్బ పోండి, సిగ్గుపడింది శాంత. మౌళి కాలేజీలో జాయిన్ అయ్యాడు. విశాఖపట్నం ప్రయాణమై వెళ్ళబోతూ కాళ్లకు నమస్కరిస్తున్న మౌళిని లేవనెత్తి, నాకు కాదు బాబు నమస్కరించడం, నాదేముందిక, ఎప్పుడూ రాలిపోతాను. మీ వదిన కాళ్లకు నమస్కరించు, ఆమె ఆశీర్వాదం పొందు అంది రాజేశ్వరమ్మ. తన కాళ్లకు నమస్కరిస్తున్న మౌళిని వారిస్తూ, ఎందుకయ్యా ఇలా నమస్కరిస్తే సంతోషించేది వదిన? ఫస్ట్ క్లాస్లో పాస్ అయి మేమనుకున్నట్టు డాక్టర్ అయితే ఆనాడు నువ్వు మొక్కినా తిట్టినా నాకు సంతోషమే అంది శాంత నవ్వుతూ. వెళ్ళిరా, ఈసారి వచ్చేటప్పుడైనా మంచి బట్టలు కుట్టిస్తాలే, జాగ్రత్త, ఆరోగ్యం పాడు చేసుకోకు, ఉత్తరాలు రాస్తుండు అంటూ అతని వెనకే బస్టాండ్కి వెళ్ళి హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు మూర్తి. నెలకోసారి వెళ్ళి తమ్ముడిని చూసొస్తున్నాడు మూర్తి. అతను వెళ్ళేప్పుడల్లా ఏదో పిండి వంట చేసి మౌళికి ఇచ్చిరండి అంటూ ఇస్తోంది శాంత. శాంత ఆడపిల్లని ప్రసవించింది, ఆసుపత్రిలో ఉంది. మౌళిని చూడాలని కోరింది. ఉత్తరం రాశాడు మౌళికి మూర్తి. వదిన నిన్ను చూడాలని అంటోంది, ఓసారి వచ్చి వెళ్ళు అని. నీరసంగా పాలిపోయి మంచానికి అంటుకుపోయిన శాంత వైపు చూసి కలవరంగా, వదినకి ఏమైంది, ఎందుకు వదినా ఇలా అయిపోయావు అంటూ ఏడ్చేశాడు మౌళి. చచ, అదేమిట్రా ఆడపిల్లల ఏడుస్తావు, మీ వదినకి ఏమీ లేదు, కొంచెం సుస్థి చేసి నీరసపడింది. అటు చూడు పాపని ఎంత బాగుందో అన్నాడు మూర్తి. శాంత పక్కలో కూర్చుంటూ వదినా అని పిలిచాడు మౌళి. నెమ్మదిగా కళ్ళు తెరిచిన శాంత, మౌళి నా బాబు వచ్చావా? చచ, ఏడుస్తున్నావా? పోయేదాన్నే కానీ బ్రతికాను బాబు, పర్వాలేదు, కళ్ళు తుడిచేసుకో అంది మౌళి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. కాఫీ ఫ్లాస్కుతో వచ్చిన మంజుల, ఓ నువ్వెప్పుడొచ్చావు? మంచం దిగి బల్ల మీద కూర్చో, ఇల్లు కాదిది, గారంగా వదిన పక్కలో కూర్చోడానికి, హాస్పిటల్ వార్డు అంది చిన్నగా నవ్వుతూ. గళ్ళ పరికిణి, నీలం బోణి, ఇదొక కొత్త అవతారం. పరికిణి జాకెట్ వేసుకుని పరుగులు తీసే మంజుల వల్లెబాటు వేసుకుంది. 2 క్షణాలు రెప్పవాల్చకుండా మంజుల వైపు చూసిన మౌళి చప్పున బెడ్ దిగి బల్ల మీద కూర్చుని తొట్టెలో ఉన్న పాప బుగ్గలు నిమిరాడు. పాప బాగుంది కదూ మౌళి అంది మంజుల. నాకేం నచ్చలా, వదిన్ని చాలా ఇబ్బంది పెట్టింది అన్నాడు మౌళి. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకు జబ్బు చేసిందట అంది మంజుల. పెద్ద కబుర్లాడకు, ఏది ఫ్లాస్క్ ఇలా ఇవ్వు, వదిన కాఫీ తాగుతావా అంటూ కాఫీ గ్లాసులో పోసి కొంచెం కొంచెంగా ఆమె చేత తాగించాడు మౌళి. నెమ్మదిగా పెదవులు తుడుచుకుంటూ, మనకిలాంటి కొడుకుండగా మరి దిగులెందుకండి అంది శాంత మూర్తి వైపు చూస్తూ. అలా అంటున్న ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చచ, దిగులెందుకు, నేనేం దిగులు పడడం లేదు, నువ్వు తొందరగా కోలుకొని ఇంటికి వచ్చేస్తే నాకంతే చాలు అన్నాడు మూర్తి ఆమె కన్నీరొత్తుతూ. పరీక్షలు రాసి ఇంటికొచ్చాడు మౌళి. ఎండలు తీక్షణంగా ఉన్నాయి. శాంత వెనక తిరుగుతూ తాను ఎన్నో పనులు చేస్తున్న మంజులను చూసి, అప్పుడే దీనికి పెద్దరికం అంటూ వల్లెవాటు వేసుకోగానే వచ్చేసినట్లున్నాయి అనుకుంటూ నవ్వుకున్నాడు మౌళి. మంజు, అలా తోటవైపు వెళ్ళొద్దాం, వస్తావా అని అడిగాడు మౌళి. తోటకి షికారా? రాను, ఇంట్లో సాయంత్రం బోలెడు పనులుంటాయి, అక్కయ్య చెయ్యలేదు, అత్తయ్యకి వంట్లో బాగుండడం లేదు. అతను మాట్లాడలేదు. గబగబా బట్టలు మార్చుకొని వెళ్ళిపోయాడు. తాను చేయవలసిన పనులు గబగబా చేసేస్తున్న మంజులను చూస్తూ, ఇప్పటి నుంచి వంటెందుకు మొదలుపెట్టావు అడిగింది శాంతి. ఓసారి తోటవైపు వెళ్దామని నసిగింది. ఎందుకు? మరి నిన్న చెప్పారుగా కాయలెవరో చాటుగా దింపిపోయారని, అయితే నువ్వేం చేస్తావు అంటూ నవ్వింది శాంత. ఓసారి చూసొస్తానక్కయ్యా, ఎన్ని కాయలు ఎత్తుకుపోయారో. పెద్దబావ పోనీలే ఏం చేస్తాం అనేశారు. తాను చూడరు, మాలినెలా అన్నా గట్టిగా మందలించాలి. నువ్వా? మళ్ళీ నవ్వింది శాంత. అత్తయ్య ఏదో అనబోతే కసురుకున్నాడు పెద్దబావ. నేనంటే ఊరుకుంటాడా? ఒక్కదానివి ఆడపిల్లవి తోటకెడతావా? పొద్దుపోయే వేళ ఒంటరిగా? మౌళి వెళ్ళాడక్కయ్యా. ఆమె మాట కడ్డొస్తూ అంది మంజు. పక్కాళ్ళ నవ్వింది శాంత. అలా చెప్పు,
ఇద్దరూ కలిసి వెళ్ళకపోయారా? ఒక్క నాటికి పనులు నే చేసుకోలేను. ఎంత డొంకతిరుడుగా చెప్పావు అంది. నే వెళ్ళనక్కయ్యా రోషంగా అంది మంజుల. అబ్బే వెళ్ళిరా అమ్మా, కాస్త చల్లగాలికి తిరిగొస్తారు. మౌళికి చెప్పు మాలిని కాస్త గట్టిగా మందలించమని. వచ్చేటప్పుడు 4 కాయలు తెంపుకురండి, ముక్కలు వేస్తాను అంది శాంత. నేరేడు చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద ఒత్తిగిలి పడుకుని డిటెక్టివ్ నవల చదువుకుంటున్నాడు మౌళి. టౌన్ చదువుకెళ్ళాక చాలా మంచి మంచి పుస్తకాలు చదవడం నేర్చుకున్నావే? గప్పున అతని చేతిలో పుస్తకం లాగేసింది మంజుల. ఓ రానన్నావు? ఇంటి పనంతా నే చెయ్యకపోతే వీల్లేదన్నావు. ఎలా వచ్చావు? పోనీ నువ్వు చదువు. నువ్వు చదువుకు ఉద్వాసన చెప్పావా? లేచి కూర్చుంటూ నవ్వాడు మౌళి. నేనేం ఉద్వాసన చెప్పలా. మాకు మంచి టీచర్ వచ్చింది. ఆమెకి నేనంటే చాలా ఇష్టం. ఆమె నాకు ప్రైవేట్ కూడా చెప్తున్నారు. ఓ అయితే పాస్ అవుతానవన్నమాట. అంటే నువ్వెలా రాసిన మార్కులు పడిపోతాయి. నవ్వి నేనేం అంత మొద్దుని కాను. నాకు ఉచితంగా మార్కులు ఎవ్వరూ వెయ్యక్కర్లేదు, కానీ కాయలెవరో ఎత్తుకుపోతున్నారట. తానే కాజేస్తున్నాడేమో మాలి. పెద్ద బావ పట్టించుకోడు. ఓసారి మందలించు అంది మంజుల. మాలితో మౌళి మాట్లాడిన తీరు చూసి ఆశ్చర్యపోయిన మంజు, నువ్వు చాలా తెలివైన వాడివి మౌళి. ఊరికనే జాలి పడతావు తప్ప పెద్ద బావకేం తెలియదు. నువ్వెంత సున్నితంగా మందలించావు అంది. చిన్నగా నవ్వి, మనిషి కాస్త మెత్తగా కనిపిస్తే మొట్టేసే రకాలు వీళ్ళు. పద కాయలు కోస్తానంటూనే మామిడి చెట్టు ఎక్కాడు మౌళి. కాయలు ఎవరన్నా కోస్తే ఎవరన్నా సరే గుండేసి కాల్చేయి అన్నావు మాలితో, గుర్తుందా? జాగ్రత్త, గుండు దెబ్బ తగలలేదు కదా అంది మంజు. పక్కపక్క నవ్వాడు మౌళి. పీయూసీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు మౌళి. ఎంబీబీఎస్ చదివించాలనే పట్టుదల హెచ్చింది మూర్తికి. ఏకాంతంలో రహస్యంగా భార్యతో సంప్రదించాడు. కొన్ని వేల రూపాయలు ఖర్చు కావచ్చు, అప్పో సప్పో అయితే కానీ చదువు పూర్తి కాదు. శంకరాన్ని అడిగి చూశారా? కాస్త జంకుతూ అడిగింది శాంత. పైకి ఏమీ మాట్లాడాడు. అమ్మతో కూడా చెప్పకు, నేను ట్రై చేస్తాను. మెడికల్ కాలేజీలో సీట్కి అప్లై చేశాం. మా ఆఫీస్లో ఒక ఆయన ఉన్నాడు, హెల్ప్ చేస్తానన్నాడు. అలాగే చెయ్యండి. అంతగా శంకరం పేచీ పడితే అతని వాటా పంచి ఇచ్చేసి మనకున్న దానితోనే చదివిద్దాం అంది శాంత. కొత్త బట్టలు వేసుకున్నాను. ఏదమ్మా? పాదాలకి నమస్కరించని అన్న మౌళి వైపు తిరిగి, పో దొంగ బడవ, అవేం కొత్త బట్టలు అని నవ్వుతూ రాజేశ్వరం అనే లోపల ఆమె పాదాలు స్పృశించాడు మౌళి. మంజుల తల చేత్తో పట్టుకుని నెమ్మదిగా చెవిలో, నేను ఎంబీబీఎస్ చదవడానికి వెళ్తున్నాను. అన్నయ్య చెప్పే వరకు ఎవరికి చెప్పకు అన్నాడు మౌళి. నవ్వుకుంటూ తల ఊపింది మంజుల. మూర్తి కూతురు పాపనెత్తుకుని ముద్దులాడి ఏమో అనబోతున్న మౌళి, బస్ తప్పిపోతుంది వెళ్ళు అంటూ తొందర చేసింది శాంత. అతను పక్క రోడ్డుకు వెళ్ళిపోయే వరకు చూస్తూ వీధి గేటు దగ్గర నిల్చున్నారు శాంత, మంజుల. రాత్రి 9 అయినా వంట ఇంటి గుమ్మంలో కూర్చుని ఎవ్వరూ భోజనానికి రాలేదంటూ విసుక్కుంటున్న రాజేశ్వరమ్మతో, ఊరికి వెళ్ళుంటారత్తయ్యా, మీరు నిద్రపోండి, మిగతా పనులను చూసి వంట ఇంటికి తాళం వేస్తాను అంది. ఏ ఊరు వెళ్ళారే నాతో చెప్పకుండా? బుగ్గలు నొక్కుని దీర్ఘం తీసింది రాజేశ్వరమ్మ. మీరు ఒప్పరని మందలిస్తారని మీ అబ్బాయి మీకు చెప్పలేదు. మౌళి మెడికల్ కాలేజీలో జాయిన్ చేస్తానన్నారత్తయ్య. అంటే అర్థం కాని రాజేశ్వరమ్మ కంగారుగా అడిగింది. ఎంబీబీఎస్ చదువుకి మౌళిని తీసుకువెళ్ళారత్తయ్యా అంది చిన్నగా నవ్వుతూ శాంత. అబ్బా ఎంత ఘటికులే మీరంతాను. మనకేం ఆస్తిపాస్తులున్నాయా? పట్నంలో చదువు అంటే మాటలా? నేను నా మొగుడు వెర్రిమాళమై ఊరుకున్నామా? వాడికెంత బుద్ధి పుడితే అంతేకాని పెద్దముండనని నా మాటమైన లక్ష్యముందా? డాక్టర్ గారి తల్లంటే మీకు గర్వంగా ఉండదా అత్తయ్య? ఆమె సాగిపోయే ధోరణి కడ్డొస్తూ అంది శాంత. డాక్టరో మాస్టారో ఎవరైతేనేం ఉత్తములు అనిపించుకుంటే చాలు. మరీ పెద్దవాడికి మతిపోయినట్టుంది. ఎవరో డాక్టరీ చదివిస్తున్నారని తాను చదివించగలడా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఇంకా ఆమె ధోరణి సాగిపోతూనే ఉంది. శాంత జవాబేమీ ఇవ్వలేదు. ఏమిటి ఉత్తరం వచ్చినట్టుంది అడిగింది కాత్యాయిని. అన్నాడు శంకరం. మీ అన్నయ్య రాశాడా? అన్నయ్యే. ఏమిటలా చెప్తున్నారు? ఏమిటి రాశారో చెప్పకూడదా? అతని వైపు చిరాగ్గా చూస్తూ అడిగింది కాత్యాయిని. ఏముంది, వాడు రాయటానికి నేను చెప్పకపోవటానికిను ఎప్పుడు ఉన్న సోదేగా. అమ్మకి ఒంట్లో బాగుండలేదని నన్ను రమ్మనీను. ఏదో కొంత అప్పు చేయాల్సి వచ్చిందట. ఓ సరేలేండి, అప్పులో నీకు వాటా ఉంటుందనీను. ఉంటే ఉంటుంది. నా డబ్బుకి 1000 రూపాయలైతే తోటమ్మిన డబ్బంతా ఇచ్చి అప్పు తీర్చాడన్నయ్య అన్నాడు చిరాగ్గా. మీ అన్నయ్య తెలివి తక్కువ వారు కాదులేండి.
ఈతకాయ చూపించి తాటికాయ లాక్కునే రకం. కాత్యాయిని మందలింపుగా అన్నాడు శంకరం. ఎందుకండి చిరాకు? ఆ అబ్బాయిని పట్నంలో చదువుకు పెట్టారుగా, డాక్టర్ చదివించాలని. వేలకు వేలు అప్పు, మనకి నెత్తికి చేతులు. ఈసారి ఆలోచించాడు శంకరం. కాత్యాయిని అంటున్న మాట నిజమేనేమో. తమకున్నవి 2 ఎకరాల పొలం, మామిడి తోట, 4 గదుల పెంకుటిల్లు. డాక్టరీ చదువు అంటే అధమం 10,000 ఖర్చవుతుంది. అతని జీతం తిండి బట్టకి చాలదు. వాడు డాక్టర్ అయి ఆదుకుంటాడని నమ్మకమేముంది? ఈ ఆస్తి లేకపోతే కనీసం అప్పన్న ఎవడిస్తాడు? ఆడవారి మాటలని అన్నీ కొట్టిపారేస్తే తన పాటలు కుక్కలు కూడా పడవు అనుకున్న శంకరం, రేపో ఎల్లుండో వెళ్ళి బోగట్టా చేస్తానుండు, అమ్మను చూసినట్టు ఉంటుంది అన్నాడు. కొంచెం ధైర్యం వచ్చిన కాత్యాయిని ఇక తాను చెప్పబోయే ఉచిత వచనాలు దాచలేదు. తమ్ముణ్ణి చదివిస్తున్నారనుకోండి, బాగానే ఉంది. ఇవాళ అప్పయిందని రాసినవారు ఆనాడో ఈ తమ్ముడితో సంప్రదించారా? కావాలంటే తల్లి బ్రతికున్నారు కాబట్టి 10ో 12కో పారేద్దాం, మనదేదో మనకి పారేయమనండి అంది అతని మాటలకు అడ్డొస్తూ. నీలా ఇంత ఖచ్చితంగా నేనెలా మాట్లాడగలను కాత్యాయిని అన్నాడు అతను నవ్వబోతూ. అయితే అతను మీ తల మీద టోపీ పెట్టక మానడు. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. తానన్నా ఇబ్బంది పడతాడు కానీ తమ్ముళ్ళనెప్పుడు గారాబంగానే చూస్తున్నాడు. వెళ్తే గాని తెలియదు. నువ్వేం అనవసరంగా గాబరా పడకు అన్నాడు శంకరం చిరాగ్గా. కథ కొనసాగుతుంది.